వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. అలాగే మరి భాను పార్థుల పెళ్ళి మరొకసారి ఆపడానికి ప్రయత్నించిన శాంభవికి దిమ్మదిరిగే షాక్ వచ్చిందా? మరి భానుల పార్థు పెళ్ళి జరిగిపోయిందా? అసలు ఏం జరిగింది అనేది అప్కమింగ్ రివ్యూ. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. అంటే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భానుమతి ఇంటికి వెళ్ళిన భువన తను పార్థుని గాఢంగా ప్రేమిస్తున్నానని, నువ్వు పెళ్లి చేసుకుంటే మేమిద్దరం విడిపోతామని, కాబట్టి ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, నువ్వు డ్రాప్ అయిపో అని చెప్పేసి ఏడుస్తూ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా కోటికి కోపం వస్తుంది. ఎంత పని చేసింది, అసలే నా కూతురికి ఇష్టం లేదు, మళ్ళా వచ్చి ఇలాంటి కార్యక్రమాలను పెడుతుంది అని చెప్పి, ఈ విషయం మీ బావకి చెప్పావా? అయితే మీ బావతోనే మాట్లాడదు కానీ అని చెప్పి కోటి పార్థుకి ఫోన్ చేస్తాడు. ఇంకా పార్థు లిఫ్ట్ చేయగానే, బాబు మీ మదరు, మీ మేనకోడలు ఇక్కడికి వచ్చింది, తను మీతో మాట్లాడుతుందంట అని చెప్పి అనగానే, ఇంకా పార్థు, భువన అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఇలాంటి పనులు చేసి ఏం సాధిద్దామని? నీ కన్నీరు కథకి వాళ్ళు కరిగిపోతారనుకున్నావా? నేను కరిగిపోయి పెళ్ళి క్యాన్సిల్ చేసుకుని మెడలో తాళి కడతాను అనుకున్నావా? అసలు ఇలాంటి పనులు చేస్తున్నామని చెప్పి తెలిస్తే నాన్న ఏం చేస్తారో తెలుసా? ముందు నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి బయలుదేరిట్రా అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తాడు పార్థు. ఇంకా వాళ్ళకి నన్ను క్షమించండి అని చెప్పేసి భువన ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే ప్రమీల కూతుర్ని కుర్చీలో కూర్చోబెడుతూ అమ్మా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇంకా భాను, ఎలాగైనా నా మనసు చంపుకుని పెళ్లి చేసుకోవాలి, ఈ భువన తన ప్రేమను చంపుకుని బావని వదులుకుంటుంది, ఇంకా పార్థు గారు తను మనసు చంపుకుని నన్ను చేసుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి వెళ్ళంగానే పార్థు భువనాన్ని చూసి, ఆగు భువన అని చెప్పేసి అంటాడు. చెప్పు బావా అనగానే, అయినా అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంటి? పెళ్ళి ఆపాలని వెళ్ళావా? అసలు మనుషులు అనేవాళ్ళు రెండు రకాలు ఉంటారు, అర్థం చేసుకునేవాళ్ళు, పరిస్థితులకు ఎదురెళ్ళేవాళ్ళు. నువ్వు రెండవ రకంలాగా ఉన్నావు. ఎందుకంటే మొదటి రకం వాళ్ళు ఎంతో కొంత ప్రశాంతంగా ఉంటారు, రెండో రకం వాళ్ళు మనశ్శాంతితో పాటు ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతారు. లేకపోతే ఎన్నిసార్లు ప్రయత్నించి పెళ్ళి ఆపాలని చూస్తున్నావు అని చెప్పి అనగానే, నేను బాగా ప్రేమించింది కదా పార్థు, అందుకే మర్చిపోలేక అలా వెళ్ళుంటుందిలే అని చెప్పి శాంభవి వచ్చి అంటుంది. అవునత్తయ్య, ప్రేమించుండొచ్చు, అన్నీ జరుగుండొచ్చు, కానీ ఇప్పుడు మర్చిపోవాలి, నాకు వేరే పెళ్లి జరుగుతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పటం ఏంటి అని చెప్పేసి కసరుకుంటూ వెళ్ళిపోతాడు. పైగా తనకు బుద్ధి లేదనుకోండి, మీరైనా చెప్పాలి కదా అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోగానే ఇంకా శక్తి, చిత్ర అక్కడికి వస్తారు. ఏంటి శాంభవి, ఏం జరిగింది, ఏమైంది అనగానే, అదే అత్తయ్య, నువ్వు చెప్పావు కదా నా ప్రేమ విషయం అక్కడికి వెళ్ళి చెప్పమని, చెప్తే ఎంత రాద్ధాంతం జరిగింది అనగానే, ఇంకా ఈ పెళ్ళి నేను బావని వదులుకోవాల్సిందేనా? బావ నన్ను చేసుకోడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా వదిలేసేయండి భువన, ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఏది వర్కౌట్ అవ్వలేదు, కాబట్టి ఇంకా అయ్యే పని కనిపించడం లేదు, ఏదో ఒకటి చేసి ఇంకా భానుమతిని పెళ్లి చేసుకుంటాడు. అదేంటి శక్తి అలా మాట్లాడతావు? నా కూతురికి పార్థుకి పెళ్లి చేయాలని నేను చూస్తూ ఉంటే, ఇంకా అలా ఏం లేదు శాంభవి, ఇంకా మీరు ఈ కుట్రలు కుతంత్రాలు ఆపేసి పెళ్లి వరకు వస్తే బెటర్. ఇంకా మన చేతుల్లో ఏం లేదు, చాలా దూరం వెళ్ళిపోయింది భాను పార్థుల పెళ్ళి అని చెప్పి అక్కడి నుంచి శక్తి వెళ్ళిపోతుంది. ఇంకా ఇదిలా ఉండగా ఇంకా శాంభవి, చూడు భువన, నువ్వేం డీలా పడిపోకు, ఇంకా పెళ్ళి జరిగిపోలేదు, పెళ్ళి ఆపడానికి మన ప్రయత్నాలు మనం చేసుకుందాం, సరేనా అని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పి లోపలికి వెళ్తారు. ఇంకా ఇదిలా ఉండగా మరి భానుని మంచిగా పెళ్లి కూతురు చేసి అందరి ముత్తైదుల సమక్షంలో చక్కగా రెడీ చేసి మరి పెళ్లి వారింటికి తీసుకురావడానికి కారులో బయలుదేరుతారు. ఇంకా ఇదిలా ఉండగా పార్థు సూరి మాట్లాడుకుంటూ ఉంటారు. పార్థు, నీకు పెళ్లి చూపుల్లాగానే పెళ్ళిళ్ళు కూడా 2-3 సార్లు అవుతున్నాయి పార్థు, లక్కీగా, ఎంతైనా నువ్వు లక్కీ కదా అంటే, అవును సూరి, నేను చాలా లక్కీ,
ఆ బసమ్మాయి నా జీవితంలోకి వస్తుందంటేనే నాకు చాలా లక్కీగా ఉంది. అసలు ఈ ఊర్లో పరిచయం ఈ అమ్మాయి నాకు వస్తుందని అనుకోలేదు. ఇంకేముందిలే కొన్ని గడియలే. భాను మెడలో తాళి కట్టి భార్యగా వచ్చినాక ఇంకెక్కడికి వెళ్ళదు కదా, ఇక్కడే ఉంటుంది కదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా మరి చిత్ర వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా నీకు తెలుసు కదమ్మా, ఇప్పుడు భువనాన్ని అక్కడ ప్రేమిస్తున్నానని చెప్పమని పంపించావు. ఒకవేళ తెలిస్తే అసలు తన జీవితమే గల్లంతవుతుందనే విషయం తెలుసుకోకపోవడం ఏంటి? నీకు తెలుసు కదా, ముందే తెలిసి పంపించావు కదా. అవునే, తెలిసే పంపించాను. తెలియకుండా వెళ్ళి అక్కడ బుక్ అయిపోయింది అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా భానుమతిని పెళ్లి మండపంలోకి కారులో తీసుకురాగానే ఇంకా కారులో నుంచి శారద భానుని సాదరంగా ముత్తైదువులు, పేరెంటాళ్ళు, మంగళ వాయిద్యాల మధ్య మండపంలోకి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా ఇదిలా చూస్తూ ఏదో ఒక కుట్ర చేసి పెళ్ళి ఆగిపోవాలి కదా, అందుకే శాంభవి బయట గెస్ట్లను రిసీవ్ చేసుకుంటున్నట్టుగా అక్కడి నుంచి ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా లోపలికి వెళ్లకుండా ఇక్కడే నించున్నావు అని చెప్పేసి అంటుంది. ఇంకా భువన, ఉండవే, అమ్మో ఆ బాబురావు వస్తున్నాడుగా, ఇంకా నా పని అయిపోయినట్టే అని హడావిడి చేస్తూ ఉంటుంది. నువ్వేం మాట్లాడకు, బాబురావు అని పిలిచింది నేనే అని చెప్పేసి అంటుంది శాంభవి. అదేంటమ్మా, వాడు నన్ను చూస్తే చెప్తే మామయ్య ఊరుకుంటాడా అని చెప్పి అనగానే, నేను వాడికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తానులే, నువ్వు సైలెంట్గా ఉండు అనగానే ఇంకా రానే వస్తాడు. బాబురావు వచ్చావా, నువ్వు ఒక పని చేయాలి. ఏంటిది? ఇప్పుడు నీకు ఫోన్ చేసి ఆ రోజున భానుమతి కోసం చెప్పిన అమ్మాయి ఎవరో తెలియదని చెప్పేసి అన్నావు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో తెలిసింది కాబట్టి నువ్వు ఆ భానుమతి పేరే చెప్పాలి. అంటే ఏంటండి మీరు మాట్లాడేది? ఆ పెళ్లి కూతురు వైపు నుంచా? అమ్మో ఇప్పటికే వచ్చి నేను చాలా ఇరుక్కుపోయాను. ఇంకా తప్పులు చేస్తూ నేను రాణించలేను, నన్ను వదిలేయండి అని చెప్పేసి అంటాడు. చూడు బాబురావు, ఈ డబ్బు చూసాక కూడా నీకు అలాగే అనిపిస్తుందా అని డబ్బులు ఆశ చూపిస్తారు. ఇంకా డబ్బు చూడంగానే కన్విన్స్ అయిపోతాడు బాబురావు. ఇంకా ఇదిలా ఉండగా ఇంకా భోజనాలకి అన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత కోటి ఇటువైపు ధర్మ బంధువులందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో మరి మధురపూడి పోలీస్ స్టేషన్ పోలీస్ కానిస్టేబుల్ వస్తాడు. రావడంతోనే కోటిని చూసి, బాబు పెళ్ళికి పిలిచావు కానీ ఏమన్నా పార్టీ ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఎందుకుండదు, పార్టీ ఉంది అని చెప్పి ధర్మ కూడా డ్రింక్ చేస్తాడు కాబట్టి ఇంకా అలా అనగానే, ఎక్కడ పద, మీ ఇద్దరు వెళ్ళి ఆ బల్లో ఉండండి, నేను ఇక్కడ చక్కబెట్టి నేను కూడా వచ్చి జాయిన్ అవుతాను అంటాడు కోటి. ఇంకా ధర్మ ఆ పోలీస్ కానిస్టేబుల్ వెళ్ళి ఒక కారు చాటు పక్కన మందు కొడుతూ ఇంకా వెంటనే నోరు జారిపోతాడు. ఈ పెళ్ళి ఆగిపోవడానికి కారణం ఆ పెళ్లి కూతురు భానుమతే, తనే సాక్షాత్తు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫోన్ చేసి వెళ్ళింది అని చెప్పి నోరు విప్పంగానే ధర్మ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అదే సమయంలో మరి శక్తి కూడా వెనకాలే ఉండి అవన్నీ వింటూ ఉంటుంది. ఇంకా వెంటనే అక్కడి నుంచి శక్తి వింటుంది ఆ మాటలన్నీ కూడా. విని, ఏంటి నేను అనుమానించింది నిజమే అన్నమాట, ఆ భానుమతియే ఫోన్ చేసి పెళ్ళి ఆపిందా ఎగ్జామ్ రాయడం కోసం, ఇదంతా తెలిస్తే బావగారు ఊరుకుంటారా అని చెప్పి అనే లోపల కోటి వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా కోటి కూడా సైడ్గా ఉండంగానే ఈ పెళ్లి కూతురే పెళ్ళి ఆపిందని మళ్ళా కానిస్టేబుల్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కోటి. అమ్మో ఇక్కడ ఉంటే ప్రమాదం, ఈ ధర్మ ఆల్రెడీ డ్రింక్లో ఉన్నాడు కాబట్టి వాడు చెప్పిన ఏమి మైండ్కి ఎక్కలేదు, ఒకవేళ ఆఫ్లో ఉంటే అన్నీ తెలిసిపోయేవి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇదిలా ఉండగా డబ్బులు ఆశ చూపించినాక మరి బాబురావు ఏదో రకంగా ఆ అమ్మాయి పేరు భానుమతేనని పార్దుకి చెప్పడానికి వెళ్తాడు. ఇంకా రూమ్లో మాట్లాడుకుంటూ ఉండగా, ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి అంటాడు పార్దు. నేను మీతో మాట్లాడడానికి వచ్చాను, కొంచెం పర్సనల్గా మాట్లాడతాను, బయటకు వస్తారా అని చెప్పి అడుగుతాడు. సరే అని చెప్పి ఇంకా బయటకు వస్తాడు. ఇలా ఉండగా బయటకు వచ్చిన తర్వాత
ఇంకా ఇద్దరు వ్యక్తులు దూరంగా ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ బలరాము చాలా వేస్ట్ ఫెలో అంటరా. పోలీసుల మీదకి తిరగబడ్డాడంట. బాగా ఇచ్చుకుని జైల్లో పెట్టారు. ఊర్లో పెద్ద పెద్ద మనిషిలాగా చలామణి అవుతాడు. వాడికేం వాడి కొడుకు అండా దండ అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా ఒక్కసారిగా రగిలిపోతాడు మరి పార్థు. వెంటనే ఒరేయ్, ఎవర్రా మీరు? మా నాన్న కోసం మాట్లాడేంత పోటుగాళ్ళ మీరు? అసలు ఆగండ్రా అని చెప్పేసి వెంబడించి ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇంకా పెళ్ళికి సర్వాంగ సుందరంగా అన్ని ఏర్పాట్లు జరుగుతూ పెళ్లి మండపంలోకి పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెడతారు. పన్నీర్తో పూలతో అక్షంతలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇంకా అదే సమయంలో శక్తి శాంభవి ఇంకా ఇద్దరు చూస్తూ ఉండగా ఈ పెళ్ళి ఇలా జరిగిపోతుంది, నా కూతురు అన్యాయమైపోతుంది అని చెప్పేసి శాంభవి ఇంకా కూతుర్ని పట్టుకుని బాధపడుతూ ఉంటుంది. ఇంకా పెళ్ళిలో అందరూ సరదాగానే ఉంటారు. కానీ మరి భానుమతి మెడలో పార్థు తాళి కట్టాడా? కట్టడానికి తర్వాత మళ్ళీ ఎలాంటి మలుపు తిరగబోతుంది అన్నది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్